నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ నందు ఈరోజు సాయంత్రం కందుకూరు వాస్తవులు పాసం అఖిల్ మరియు కలిశెట్టి భవి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం తాము కులాంతర వివాహం చేసుకున్నందువల్ల తమ పెద్దల నుండి తమకు ప్రాణహాని ఉంది అంటూ పలు విషయాలను గురించి చర్చిస్తూ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఇతన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఈ ప్రేమ విషయం నేను మా ఇంట్లో చెప్పాను. వాళ్ళు ఒప్పుకోనందున నేను హైదరాబాద్ ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నాను. పెళ్ళైన వెంటనే నేను మా ఎస్పీ ఆఫీస్ నెల్లూరు అక్కడికి వెళ్ళి ఎస్పీ గారి ఆఫీస్కి వెళ్ళి ఈ విషయం చెప్పగా వారు దర్గామిట్ట నెల్లూరు పోలీస్ స్టేషన్ మమ్మల్ని పంపించారు. అక్కడికి మా తల్లిదండ్రులు, నా భర్త పాసం అఖిల్ తల్లిదండ్రులు వచ్చారు. మా తల్లిదండ్రులతో నాకు మూడు గంటలు కౌన్సిలింగ్ జరిగింది. కౌన్సిలింగ్ అంతా అయిపోయిన తర్వాత కూడా నేను నా భర్తతోనే ఉంటానని చెప్పేసి సిఐ గారు, ఎస్ఐ గారి ముందు చెప్పాను. ఈ విషయం చెప్పిన వెంటనే మా తల్లిదండ్రులు నా దగ్గర ఉన్న చైన్, కమ్మలు ఇవ్వమని చెప్పి అడిగే నేను తీసి ఇచ్చేసాను. ఇంకా నా జోలికి రామని చెప్పేసి అప్పుడు చెప్పి వెళ్ళిపోయారు. మేము వెళ్ళిపోయాం, వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ ఒక 10 days నుండి మాకు వేరే వాళ్ళ చేత ఫోన్లు చేపిస్తూ నా భర్తను చంపేస్తామని, నన్ను తీసుకెళ్ళిపోతామని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు. ఇది తెలిసిన వెంటనే నేను 18 August వచ్చేసి స్పందన మండి పెడతారు కదా, అక్కడికి వెళ్ళి ఎస్పీ గారికి నా సమస్య అంతా చెప్పాను. వాళ్ళు కావాలి డిఎస్పీ గారికి నా సమస్యని అక్కడికి రిఫర్ చేశారు. నేను రిఫర్ చేయగా నేను వెళ్తూ ఉన్నాను. అయితే వెంటనే నా తల్లిదండ్రులు అక్కడికి వచ్చేసారు, ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వచ్చేసారు. అది చూసి నేను వెంటనే మళ్ళీ నా తల్లిదండ్రులు వచ్చారని చెప్పేసి ఎస్పీ మేడం గారికి వెళ్ళి చెప్తే ఆమె నాకు పోలీసుతో సెక్యూరిటీ ఇప్పించి నన్ను డిఎస్పీ దగ్గరికి పంపించమని చెప్పారు. ఈ మధ్యకాలంలో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకోకముందే వీళ్ళ అమ్మా నాన్నకి మేము కాల్ చేసి చెప్పడం జరిగింది, ఒప్పుకోండి, మా ప్రేమ ఒప్పుకోండి అంటే మరుసటి రోజు అమ్మాయి బెంగళూరుకి ఆఫీస్కి వచ్చి నాన్న రవస్ చేసి హెచ్ఆర్ ముందు, మేనేజర్ ముందు ఫోన్ కాల్స్ తీసుకొని మళ్ళీ ఇబ్బంది పెట్టడంతో వాళ్ళ అమ్మాయి ఉద్యోగం తీపిచ్చేశారు. ఉద్యోగం కూడా లేదు. ఉద్యోగం తీపిచ్చేశారు. పోనీ నేను బయటికి వెళ్ళి నా సంపాదన జాబ్ చేసుకోవాలన్నా కానీ నన్ను భయపెడుతున్నారు. బయట కనిపిస్తే చంపేస్తాము, అమ్మాయిని నాతో పంపించు, నీకు 4 లక్షలు ఇస్తాను. ఒక అబ్బాయి ఒక రౌడీ షీటర్కి ఫోన్ చేసి వాళ్ళ నాన్నగారు రాజకీయ పరంగా వచ్చి ఫోన్ చేయించి పేరు చెప్పచ్చా వాళ్ళది, ఒక రౌడీ షీటర్కి ఫోన్ చేసి 4 లక్షలు ఇస్తాను, అమ్మాయిని కారు ఎక్కించండి లేదా ఈ అబ్బాయిని ఏమైనా చేయండి అని బెదిరింపులు చేస్తున్నారు. మేము తిరిగి పోలీసులకు కానీ ఎవరైనా చెప్తే మేమేం చేయలేదని చెప్తున్నారు తప్ప నిన్న డిఎస్పీ ఆఫీస్ దగ్గర కావలిలో సార్ అంతా తీర్మానం చేసి సంతకం పెట్టమని చెప్తే మా తరఫున అందరు రెడీగా ఉన్నారు. మా అమ్మ నాన్నగారు, మా వాళ్ళు అందరూ రెడీగా ఉండి పెదనాన్నగారు సంతకం పెడతానంటే వీళ్ళు తెలియకుండా బయటకు వచ్చి సంతకం పెట్టకుండా వెళ్ళిపోయారు. మేమేం చేయమని చెప్పారు, మా తరఫు నుంచి ఏ హామీ లేదని చెప్పారు. కానీ సంతకం పెట్టడం డిఎస్పీ సారు మాట వినకుండా దగ్గర నుంచి వెళ్ళిపోయారు. సంతకం మేము పెట్టమని చెప్పి వెళ్ళిపోయారు. ఏం చేద్దామని వాళ్ళు బయటికి పోనివ్వట్లేదు, ఉద్యోగం చేసుకునివ్వట్లేదు, మా అమ్మ బంధువుల్ని ర్యాగింగ్ చేస్తున్నారు. మేము కనపడపోయేసరికి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.